ఎరుగని ఆ పేరుకు హడలు అసలొంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ మనకు అప్లికేషన్ అయితే కావాలి ఈ వీడియో చేయాలంటే. 100% అలర్ట్ మోషన్ మీ దగ్గర లేకపోతే ఈ వీడియో కింద ఇచ్చాను, మన సైడ్లోకి వెళ్ళి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ చెప్పను, అర్థం చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇందులో మీరు ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అలర్ట్ మోషన్లో ఉన్న ఫాంటే యూజ్ చేసినా కాబట్టి అది మీకు చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా. కానీ ఒకటైతే చేయాలి, చాలా ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటేనే ఈ వీడియోకి వస్తుంది లుక్, లేకపోతే రాదు, ఓకే. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు హెచ్డి బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇచ్చాను, 20 MB వరకు ఉంటుంది అనుకుంటా అది, ఓకే. డిస్క్రిప్షన్ నుంచి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి అది, ఓకేనా. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. మీకు నేను ఇచ్చిన కదా ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే వీడియో యాడ్ అని వస్తుంది. అప్పుడే మీరు ఏం చేయాలంటే ఆ వీడియో ఇక్కడ కింద మనకైతే ఒక వైట్ కలర్ షేప్ అయితే కనిపిస్తుంది, ఫోటో ఉంటుంది, అది షేప్ కాదు. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు నేను మీకు ఇచ్చాను కదా మీకు ఆ వీడియో అనేది, ఓకే. ఒక్క నిమిషం, ఓకే. ఈ వీడియో అయితే ఉంటుంది, ఓకే. ఇలాగైతే ఉంటుంది, హెచ్డీలో అయితే ఉంటుంది, దాని అయితే యాడ్ చేసుకోండి. కొన్ని విషయాలు కూడా చెప్తాను, అది దాన్ని బట్టి యూజ్ చేయండి, ఓకే. దాని తర్వాత మళ్ళీ స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఇంకోసారి సేమ్ వీడియోని యాడ్ చేయండి, ఓకే. ఇందులో ఆ వీడియో అనేది 9 సెకండే ఉంటుంది, దానికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువ పెట్టాను, ఓకే. ఇప్పుడు చూడండి 2 సార్లు అయితే వీడియో అయితే యాడ్ అయితే అయిపోయింది. ఒక్క నిమిషం, సారీ ఆ వీడియో కాదు, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు ఆల్రెడీ. అదే వీడియోని అయితే ఇక్కడైతే మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇలాగైతే మనకు వీడియో అయితే వస్తుంది, చూడండి చాలా నీట్గా అయితే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ మనకైతే ఒక ఇమేజ్ కనిపిస్తుందా మీకు, ఒక షేప్ కింద, ఓకే. ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నేమ్ అయితే ఉంటుంది, నవీన్ నేమ్, దాన్ని క్యాన్సిల్ చేసి ఎగ్జాంపుల్గా సంతోష్ పెడతా, ఓకే. పెట్టేసిన చూడండి చాలా సూపర్గా అయితే ఉంటుంది. చెప్పాను కదా ఫాంట్ మీకు అంత అవసరం లేదు, ఓకే. ఆ లైటింగ్ అనేది ఆ టెక్స్ట్లో మీకు రాకుండా ఉండాలంటే ఈ షేప్ మీరు హైడ్ చేసేయండి, ఇలాగైతే కొంచెం డార్క్ వెళ్ళిపోతుంది, కానీ ఆ హెడ్ రిమూవ్ చేయండి, ఇలాగే ఉంచండి. నేమ్ అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది, ఓకేనా. చూస్తున్నారు కదా చాలా బాగా అయితే కనిపిస్తుంది, నేమ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసిన తర్వాత, ఓకే. చూడండి ఇలాగైతే ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్లో కింద ఒక ఇది కనిపిస్తుంది కదా, అది కనిపిస్తలేదు. అక్కడనే మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసేయండి, ఎందుకంటే ఇలా వస్తలేదు, డిలీట్ చేసేయండి. ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఎండింగ్లో వచ్చేయండి. ఎండింగ్లో వచ్చిన తర్వాత ఆ డూప్లికేట్ చేసిన వీడియోని ఈ ఆప్షన్ కనిపిస్తుంది మీకు, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, దాన్ని కిందికి తీసుకురండి, ఓకే. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది చూడండి, జూమ్ అయినా కూడా ప్రాబ్లం రాదు, ఇలా సూపర్ కదా, బాగా సెట్. మొత్తం అయిపోయిన తర్వాత కింద ప్లస్ సెకండ్ ఐడియోలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో మ్యూజిక్ ఇస్తాను కాబట్టి దాన్ని యాడ్ చేసుకోండి, మీకు నచ్చిన మ్యూజిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఈ మ్యూజిక్ బాగుంది అంతే. చూడండి చాలా బాగా వచ్చింది. వీడియో మాత్రం కొంచెం చూసి సెట్ చేసి ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.